హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం షార్ట్ వీడియో చూద్దామండి. వంట రెసిపీ కాదు. మనం ప్రతి హౌస్ వైఫ్ ఏంటంటే పిల్లలకి 7:00కి స్కూల్ అంటే మనం లేచి గాబరా పడి వంట చేసి చెంది నానా టార్చర్ అంతా ఆ రోజే కనిపిస్తుందండి. బట్ సింపుల్ టిప్ ప్రతి హౌస్ వైఫ్‌కి యూజ్ అవుతుంది. బద్ధకం అన్నది ముందు వదలాలండి. మాక్సిమం ప్రతి హౌస్ వైఫ్ 4:00కి లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ చేసుకొని మీరు దేవుడి గది క్లీన్ చేసుకొని దేవుడికి దీపం పెట్టుకున్న తర్వాత గానీ మీరు కిచెన్‌లోకి అడుగు పెడితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. డే మొత్తం చాలా హ్యాపీగా నడుస్తుంది. ఇప్పుడు టైం నాకు తెలిసి ఎగ్జాక్ట్‌గా 4:30 అవుతుందనమాట. మీకు స్క్రీన్ పెట్టలేకపోయానేమనుకోద్దు. 4:30 కల్లా నేను లేచాను. 4:00కి బ్రష్ చేసుకొని వాష్‌రూమ్‌కెళ్ళి స్నానం చేసి దేవుడి గది క్లీన్ చేసుకొని దేవుడికి పువ్వులు పెట్టుకొని అన్నీ చేసేసరికి 4:30 అయ్యింది. కరెక్ట్‌గా దీపం ఒక 15 మినిట్స్‌లో అవుతుందండి. ఎక్కువ మంత్రాలు అవి చదవడానికి నాకు టైం కుదరదు. ఎగ్జాక్ట్‌గా చాలు మనం దీపం పెట్టుకుని సంధ్యా దీపం అంటే ఈవినింగ్ పెట్టుకునే దీపంలో మీరు ఎంతసేపైనా కేటాయించుకోవచ్చు. మార్నింగ్ టైం మాత్రం దీపం కూడా పీస్‌ఫుల్‌గా ఎర్లీగా ముగించడానికి ట్రై చేసుకోవాలి. సో, అదే విధంగా చూస్తున్నారు మా దేవుడికి దీపం అయిపోయింది. 4:30 కల్లా నేను మాక్సిమం దీపం పెట్టేసుకుంటాను. ఈరోజు పువ్వులవి చాలా తక్కువున్నాయి. సో, రెడీ చేయలేదు. సో, ప్రతి హౌస్ వైఫ్ మార్నింగ్ లేచి దీపం పెట్టుకుంటే సగం పని అయిపోతుందండి. దెన్ మీరు కిచెన్‌లోకెళ్ళిపోవచ్చు. 5 కల్లా కిచెన్‌లోకెళ్ళిపోయారనుకోండి, 5:30 కల్లా మీకు పిల్లలు క్యారియర్ రెడీ అయిపోయిందనుకోండి, తర్వాత మీరు పిల్లల్ని రెడీ చేసుకునే అవకాశం ఉంటుందనమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్. 4:30కి విలేజ్‌లో వెదర్ అంటే ఇలా ఉంటుంది చూడండి. మీకు ఫుల్ ఆన్ చీకటి కనిపిస్తుంది. మంచు మీకు మొబైల్‌లో కనిపించట్లేదు కానీ చాలా అంటే చాలా మంచు పడుతుంది 4:30 కల్లాని. సో, దీపం సెక్షన్ అలాగే అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను వంటింట్లోకెళ్ళి మా హస్బెండ్‌కి, మా అత్తయ్య గారు వాళ్ళకి టీలు పెట్టి అన్నీ చేసి రెడీ చేసి వాళ్ళని లేపేసరికి తెల్లారుతుంది. ఓకేనండి. ఉంటాను.